సార్ ఇంకోటి లాస్ట్ వీక్ కూడా అంటారు ఇంటర్లింక్ గురించి, దాని గురించి అప్డేట్ ఏంటి సార్? సార్ ఇంటర్లింక్ అనేది నిజం చెప్పాలంటే చాలా బాగా గ్రో అవుతుంది. మనం ప్రీవియస్ గా డిస్కస్ చేసుకున్నప్పుడు అప్రాక్సిమేట్ గా ఒక 10 లక్షల మంది జాయిన్ అయ్యారు అనుకుంటా, 10 నుంచి 15 లక్షలు. ఇప్పుడు దాని వాల్యూ దాని నెంబర్ చూస్తే ఇప్పుడు 25 లక్షల మంది అయ్యారు. అంటే నెంబర్స్ అనేది బాగా డెవలప్ అవుతుంది. మరి ఈ నెంబర్స్ డెవలప్ అవడం కారణం ఏంటంటే వీళ్ళు ఒక కాన్సెప్ట్ తెచ్చారు సార్. గూగుల్ స్టార్ట్అప్స్ ఫండింగ్ చేశారని అనౌన్స్ చేశారు పబ్లిక్ లో. న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ లో మేము 2020లో లిస్టింగ్ చేయడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నాం అని చెప్పారు. ఒక క్రిప్టో ప్రాజెక్టు న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ దాకా ఇనిషియల్ డేస్ లో లిస్ట్ అయితే ఆ రిజల్ట్ నెక్స్ట్ లెవెల్ లోనే ఉంటది. అండ్ వీళ్ళు ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఫ్రీగా కాయిన్స్ ఇస్తున్నారు అనమాట. ఈ ఇంటర్లింక్ మైనింగ్ యాప్ అని ఒకటి ఉంటుంది ప్లే స్టోర్ అండ్ iOS లో. ఇక్కడ ఫ్రీగా ప్రతి 4 hours కి మైనింగ్ చేసుకోవచ్చు. అండ్ ఇన్విటేషన్ కోడ్ ఒకటి ఉంటుంది. ఆ ఇన్విటేషన్ కోడ్ మీరు వాడుకున్న కొన్ని 1000 కాయిన్స్ ఎక్స్ట్రా వస్తాయి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా వాడుకున్నా మీకు ఎక్స్ట్రా పవర్ అయితే వాళ్ళకు కూడా 1000 కాయిన్స్ వస్తాయి. వీళ్ళు ఈ విధంగా హ్యూమన్ నెట్వర్క్ ని బిల్డ్ చేసుకుంటున్నారు. అంటే దాని ఫీచర్ ఎలా ఉంటుంది సార్? నేను అనాలిసిస్ చేసిన ప్రకారం వాళ్ళు వచ్చేసి బర్నింగ్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, కాయిన్ బర్నింగ్ మీద. ఎవరైతే ఇప్పుడు మైనింగ్ గనక 2 days గనక మైనింగ్ గనక మీరు చేయకపోతే అంటే ఇన్యాక్టివ్గా ఉంటే మీ కాయిన్స్ కొన్ని బ్యాలెన్స్ నుంచి కట్ అవుతాయి. అలా 14 days కనుక ఇన్యాక్టివ్గా ఉంటే మీ కాయిన్ బ్యాలెన్స్ ఇంకా కట్టి ఇన్యాక్టివ్ మిమ్మల్ని డియాక్టివేట్ చేస్తారు. అంటే హ్యూమన్ నెట్వర్క్ ని బాగా వాళ్ళు ప్రపోజ్ చేసుకుంటున్నారు. అండ్ వాళ్ళకున్న కాన్సెప్ట్ ప్రకారం కూడా అంటే యాక్చువల్ సప్లై ఇవ్వచ్చు. ఈ బర్నింగ్లు ఇదంతా తేకుండా ఎవరినైనా జాయిన్ చేయించుకొని ఎవరినైనా పెట్టుకోవచ్చు. కానీ ఇవన్నీ చేస్తున్నారంటే వాళ్ళకి ఫ్యూచర్ లో కొంచెం మంచి రోల్ ప్లే చేయాలి ఈ వెబ్3 వరల్డ్ లో. గూగుల్ కూడా బ్యాకప్ కాబట్టి గూగుల్ స్టార్ట్అప్స్ కూడా ఫండింగ్ చేసింది. సార్ ఇంకా అంటే ఒక స్టెప్ బై స్టెప్ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఫస్ట్ మనం ఎలా ఎంటర్ అవ్వాలి? అది ఇంటర్లింక్ యాప్ ప్లే స్టోర్ లో ఉంటుందండి. యాపిల్ ఫోన్ వాడే వల్ల iOS స్టోర్ లో ఉంటుంది. అది ఇన్స్టాల్ చేసుకోండి. ముందు రివ్యూస్ చూడండి. రివ్యూస్ చూసిన తర్వాత మీకు నచ్చితే ఇన్స్టాల్ చేసుకోండి. అక్కడ ఇన్స్టాల్ చేసుకున్నట్టు సైన్ అప్ అవ్వాలి. సైన్ అప్ అయిన తర్వాత డైస్ సింబల్ అని ఒకటి ఉంటుంది. అది క్లిక్ చేయడం ద్వారా వాళ్ళు ఒక ఐడి క్రియేట్ అయింది. ఐడి క్రియేట్ అయ్యి అందులో ఫేస్ వెరిఫికేషన్ చేసుకోవాలండి. ఈ ఫేస్ వెరిఫికేషన్ ఏంటంటే ఇక్కడ వాళ్ళ ఉన్న కాన్సెప్టే మెయిన్ కాన్సెప్ట్. హ్యూమన్స్ ని రోబోట్స్ ని మేము డివైడ్ చేస్తున్నాము. మా నెట్వర్క్ లో ఓన్లీ రియల్ హ్యూమన్సే ఉండబోతున్నారు అని చెబుతున్నారు. దాన్ని తప్పకుండా మరి ఫేస్ వెరిఫికేషన్ కావాలి. పైకాయిన్ లో ప్రాబ్లం ఏమైందంటే పైకాయిన్ క్లిక్ అయినా కేవైసీ దగ్గర చాలా మంది ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ముందుగానే వెరిఫై చేస్తున్నారు ఫేస్ వెరిఫికేషన్. అంటే ఒక వీడు కరెక్ట్ హ్యూమన్ బీయింగే. కొంతమంది ఏం చేస్తారంటే సార్ చాలా తెలివిగా వీళ్ళ సర్వర్స్ ని కూడా అటాక్ చేస్తున్నారు. మధ్యలో 2-3 రోజులు కొంచెం డౌన్ అయింది. అంటే డౌన్ అంటే మైనింగ్ అనేది కొంచెం స్పీడ్ లేక అప్లికేషన్, ఎందుకంటే హ్యాకర్స్ కొన్ని 100 అకౌంట్లు క్రియేట్ చేస్తున్నారు. మళ్ళీ వాడిని ఫిల్టర్ చేసి ఒక స్ట్రీమ్ లైన్ లో తెచ్చుకుంటున్నారు. అండ్ వీళ్ళ టార్గెట్ వచ్చేసి ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది సార్ చూపిస్తారా సార్? ఇంటర్లింక్ ల్యాబ్స్ అనేది మనకి ఇంటర్ఫేస్ ఒక్కసారి నేను చూస్తానండి. యాక్చువల్గా ఇది వీళ్ళ వెబ్సైట్ సార్, interlinklabs.ai అనేది. ఈ వెబ్సైట్ ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ ప్లే స్టోర్ లో ఉంటది. ఇది యువర్ ఫేస్ ఈజ్ యువర్ ఐడెంటిటీ. సో ఈ విధంగా ఒక కాన్సెప్ట్ మాత్రం చాలా బాగుంది సార్. అండ్ ఇక్కడ మీరు చూసారు కదండి క్లెయిమ్ ITLG ఉంది. ఎవ్రీ 4 hours కి ఇది యాక్టివేట్ అవుతూ ఉంటుంది అనమాట. ఇక్కడ కాయిన్స్ యాడ్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ ఎవరన్నా ఒకటి నచ్చింది ఏంటంటే వీళ్ళ మార్కెట్ ప్లేస్ అండి. చాలా మంది ఏం చేస్తారంటే ఒక ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత అప్పుడు డెవలప్ చేస్తారు ప్రొడక్ట్స్ ని. వీళ్ళ ప్రొడక్ట్స్ ముందే ఉన్నాయి మార్కెట్ లో. సో వీళ్ళ ప్రొడక్ట్స్ లో నాకు నచ్చింది ఏంటంటే ఒక చార్ట్ అని ఒకటి ఉంది, DAO అని ఒకటి ఉంది. అంటే డావో అంటే ఇప్పుడు మనం యూట్యూబ్ లో కానీ ఫేస్బుక్ లో కానీ ఏమైనా చేంజెస్ చేయాలంటే మన పర్మిషన్ అక్కల వాళ్ళకి నచ్చితే చేసేస్తారు. కానీ ఇక్కడ బ్లాక్ చైన్ కి సంబంధించిన కంపెనీలో ఏంటంటే మన టోకెన్స్ ఉంటాయి కదా సార్, వాటితో ఓటింగ్ చేయొచ్చు. ఆ ఓటింగ్ ద్వారా ఇప్పుడు బర్నింగ్ మెకానిజాన్ని వాళ్ళు ఓకే చేశారు. 72% ఇన్యాక్టివ్ గా ఎవరైతే ఉన్నారో వాళ్ళ కాయిన్స్ ని బర్నింగ్ చేయండి అని చెప్పారు. డిఫరెంట్ కాన్సెప్ట్స్ పవర్ ఈస్ట్ కమ్యూనిటీ అన్నమాట. ఈ విధంగా ఒక ఆర్గనైజేషన్ ని ముందుకు తీసుకెళ్తే ఇది లాంచ్ అయిన తర్వాత కూడా దానికంటూ కల్ట్ ఫ్యాన్స్ ఫాలో అవుతారు. ఒక కల్ట్ ఫ్యాన్స్ అయితే వాల్యూ డంప్ అయినా మళ్ళీ కొనే వాళ్ళు కూడా ఉంటారు అనమాట. సో వీళ్ళ కాన్సెప్ట్లు బాగున్నాయి. వీళ్ళ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ చూడండి. ఈ విధంగా కాయిన్స్ అయితే ఇప్పుడైతే కొంచెం ఎక్కువ కాయిన్స్ వస్తున్నాయండి. నాకు తెలిసినంత వరకు ఇంకొక 3 నెలలైనా 4 months తర్వాత కానీ ఈ క్లెయిమ్ కాయిన్స్ మైనింగ్ కాయిన్స్ తగ్గిపోతాయి, రేట్ తగ్గిద్ది. ఇప్పుడు వచ్చే కాయిన్స్ అన్ని రావు.
మన మెంబర్స్ చాలా మంది పై కాయిన్ ఎప్పుడు చేసుకున్నారంటే తక్కువ కాయిన్స్ వచ్చేటప్పుడు మైనింగ్ చేశారు, ఓకే, ఎక్కువ కాయిన్స్ వచ్చేటప్పుడు ఫారినర్స్ ఎక్కువ మైనింగ్ చేశారు. ఇప్పుడు ఎక్కువ కాయిన్స్ వస్తున్నాయి ఇందులో. ఓకే ఓకే, మైనింగ్ చేసుకోండి. అండ్ ఈ మైనింగ్ చేసుకునేటప్పుడు కనెక్ట్ వాలెట్ అని ఉంటుంది సార్. ఈ కనెక్ట్ వాలెట్లో న్యూ వాలెట్ ఇవ్వండి. ఆల్రెడీ ఓల్డ్ వాలెట్ కానీ దాంట్లో ఏమైనా ఫండ్స్ ఉన్నా అవి వాటి జోలికి వెళ్ళద్దు. ఇంకో చిన్నది, మైనింగ్ చేసేటప్పుడు అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి. వీళ్ళ రెవెన్యూ కొంచెం అడ్వర్టైజ్మెంట్స్ వల్ల వచ్చింది. ఈ అడ్వర్టైజ్మెంట్స్ లో వేరే ఏమైనా కంటెంట్ చూపించినా వాటి జోలికి వెళ్లకుండా అవి క్లోజ్ చేసేసి జస్ట్ మైనింగ్ మీదే క్లిక్ చేయాలి. లేదంటే డివేట్ అవుతారు. మనం వచ్చిన కాన్సెప్ట్ వేరు, అక్కడ అడ్వర్టైజ్మెంట్ చూసి ఏమైనా డివేట్ అవ్వచ్చు. సో ఇవన్నీ కొంచెం టిప్స్ ఫాలో అవుతే తప్పకుండా ఈ ప్రపంచంలో సక్సెస్ అవ్వడానికి అవకాశాలు చాలా ఉంటాయి. అందుకోసమే మీరు ఎడ్యుకేట్ చేస్తున్నారు, డివేట్ కాకుండానే రైట్ వే పాత్ కోసం మనం చేసేది. కరెక్ట్. ఓకే.